గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మసాలా వంకాయ కర్రీ చేస్తున్నాను. ఈ వంకాయల్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఉప్పు వేసి నానబెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే లోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలాకి ముందుగా మనం ఒక జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఉల్లిపాయ, టమాటా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకొని అదే జార్లో మనం మిక్సీ చేసుకున్న ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి ఇవి బాగా ఫ్రై అయినంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయల్ని ఇందులో వేసేయాలి. ఇందులో వేసిన తర్వాత కొంచెంసేపు ఉడికించుకుంటాము. అంటే మరి ఆ మసాలా అంతా ఈ వంకాయలకి పట్టాలి కదండి. సో అందుకని అది పట్టినంత వరకు మనం కొంచెంసేపు ఉడికించుకుంటాము. ఉడికించిన తర్వాత లాస్ట్లో మసాలా పౌడర్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ మసాలా పౌడర్ని వేసుకుంటాము. వేసేసుకొని కొత్తిమీర ఉంది కదా, ఆ తరిగిన కొత్తిమీరని వేసేసుకొని ఒక 5 minutes ఉడికించుకుంటానండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మన రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇది రోటీలోకి బాగుంటుంది, నార్మల్గా మనం రైస్లోకి కూడా బాగుంటుంది, రోటీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.